వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు మనం ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నాం. జాగ్రత్తగా మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడ ఉంటే 20 నిమిషాల్లో మీరు యూనిట్ నేర్చుకోవచ్చు. వింటే చాలు, దీనికి ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. ఒక్క 15 నిమిషాలు జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఫస్ట్ యూనిట్లో మనకి ఇంటర్నెట్ అంటే ఏంటి, దీని గురించి కొన్ని మనకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాడు, చూద్దాం. ఇంటర్నెట్ అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద కంప్యూటర్ నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటారు. ఓకేనా? సో దీన్ని బట్టి మనం పబ్లిక్గా గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని బిల్డ్ చేయొచ్చు. ప్రొవైడ్స్ డైరెక్ట్ కనెక్టివిటీ టు ఎనీ వన్ ఓవర్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. LAN, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ISP. ద ఇంటర్నెట్ ఈజ్ ఎ పబ్లిక్ నెట్వర్క్ దట్ ఈస్ కనెక్టెడ్ అండ్ రూటెడ్ ఓవర్ గేట్వేస్. సో ఈ ఇంటర్నెట్ అనేది ఒక పబ్లిక్ నెట్వర్క్ టైప్ నాన్న, నువ్వు అందులో ఏం అడిగినా అన్నీ వస్తాయి అని చెప్తూ వచ్చాడు. సో దీంట్లో ఏం చెప్పాడు, ఇంటర్నెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ కంప్యూటర్స్ నెట్వర్క్స్ ఓన్డ్ బై గవర్నమెంట్స్, యూనివర్సిటీస్, non-profit groups and companies. Internet forms a massive electronic communication network. అంటే ఏం లేదన్న, ఇంటర్నెట్ అంటే మీకు నార్మల్గా ఏం తెలుసు, ప్రపంచంలోని ఏ డేటా అడిగినా మనకి ఇస్తుంది. సో ఇంటర్నెట్ అంటే కొన్ని ఇండివిజువల్ కంప్యూటర్స్ యొక్క సముదాయము, బై కొన్ని గవర్నమెంట్స్ యొక్క కంప్యూటర్ సముదాయం, కొన్ని యూనివర్సిటీల యొక్క సముదాయం, వీటన్నిటి యొక్క నెట్వర్క్స్ యొక్క కలెక్షనే ఇంటర్నెట్ నాన్న. అదేవిధంగా హూ ఆర్ కనెక్టెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడర్స్ to network access providers and eventually to the internet backbone, and they need effective. ఎవరైతే ఇంటర్నెట్ వాడతారో వాళ్ళే ఈ ఇంటర్నెట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సెర్చ్ ఇంజిన్స్ టు నావిగేట్ ద ఇన్ఫర్మేషన్ ఓషన్. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తావు, గూగుల్కి వెళ్ళి కొడతావు కదా, దాన్నే సెర్చ్ ఇంజిన్ అంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నావిగేట్ చేయడం కోసం సెర్చ్ ఇంజిన్స్ని వాళ్ళు వాడుతున్నారు అని చెప్పారు. ఇంటర్నెట్ అనేది ఒక ఓపెన్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీ వన్స్ కమ్యూనికేషన్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ ద సేమ్ వే. అందరితో ఒకేలా పనిచేస్తుంది. సో ఇంటర్నెట్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది అంటే, ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్గా బిల్డ్ అయింది. ఆర్పానెట్ ఇలా బిల్డ్ అయింది. ఇది 1969 యుఎస్ గవర్నమెంట్లో ఎక్స్పెరిమెంట్ ఇన్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్కింగ్. సో ఈ ఆర్పానెట్ అనే పేరుతో 1969 యుఎస్లో ఈ ఆర్పానెట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆర్పా వాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. ఈ ఆర్పానెట్ అనేది ఈ డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ యొక్క ఒక డిపార్ట్మెంట్ అని చెప్తూ వచ్చాడు. ఈ ఆర్పానెట్ అనేది ఇట్ లింక్స్ ద టెక్నికల్ ఆడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అకాడమిక్ రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్. ఇట్ అలౌ రీసెర్చర్స్ టు షేర్ కంప్యూటింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. ఈ ఆర్పానెట్ ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం, ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఇది 2 నెట్వర్క్స్ కింద 1980లో విడిపోయిందన్న, ఆర్పానెట్ అండ్ మిల్నెట్. ఈ విధంగా 2 రకాలుగా. బట్ కనెక్షన్ బిట్వీన్ ద 2 నెట్వర్క్స్ అలౌడ్ కమ్యూనికేషన్ టు కంటిన్యూ. సేమ్ మొదట్లో ఎలా ఉందో ఈ రెండింటి మీద కమ్యూనికేషన్ కూడా అలాగే ఉంది అని చెప్పాడు. ఇన్ ది ఎర్లీ ఇయర్స్ స్టార్టింగ్లో ఆర్పానెట్ వాజ్ లిమిటెడ్ టు ద మిలిటరీ, డిఫెన్స్ అండ్ యూనివర్సిటీస్. ఫస్ట్ ఇంటర్నెట్ని ఓన్లీ వీళ్ళే వాడేవాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ కోసం. కోఆపరేటివ్స్ అండ్ డీసెంట్రలైజ్ నెట్వర్క్స్ సచ్ ఇలా కొంతమంది వాడుతూ వచ్చారు. లేట్ 1970స్లో దీన్ని ఏం చేశారు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కింద మార్చారు. అది 1980లో ఈ కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్ కానీ బిట్నెట్ కానీ ఇవేం చేశాయంటే నేషనల్ వైడ్గా నెట్వర్కింగ్ని స్టార్ట్ చేశాయి. నేషనల్ వైడ్గా నెట్వర్కింగ్ స్టార్ట్ చేశాయి. అప్పుడు ఈ నెట్వర్క్స్ ఏవి కూడా ఇంటర్నెట్లో ఒక పార్ట్ అనుకోలేదు. బట్ స్పెషల్ కనెక్షన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడం కోసం వాడేవాళ్ళు అప్పట్లో. ఏదైతే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ NFS నెట్, ఇది 1986లో వచ్చింది. ఇది 5 సూపర్ కంప్యూటర్ సెంటర్స్ని లింక్ చేస్తూ తయారైంది. ఇంటర్నెట్ వర్కింగ్ ఆఫ్ ఆల్ ది నెట్వర్క్స్ గేవ్స్ రైజ్ టు ది ఇంటర్నెట్. ఇలా 5 సెంటర్స్ యొక్క సూపర్ కంప్యూటర్స్ అన్ని కలిపి పనిచేయడమే ఇంటర్నెట్కి ఒక పుష్ లాంటిది ఇచ్చింది అని చెప్పాడు. సో దీనికి హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లే మనం ది N/W was designed to operate without centralized control. This means if a portion of the NW should fail, the remaining working portions would still able to route packets from sender to receive over alternate paths. అంటే ఏం లేదన్న, మొదట ఇంటర్నెట్ తయారు చేసేటప్పుడు N/W అని ఒక డిజైన్ తయారు చేస్తానన్న. ఈ పోర్షన్లో N/W ఫెయిల్ అయిందనుకో, ఇక్కడ రిమైనింగ్ వర్కింగ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ద ప్రోటోకాల్స్ ఫర్ కమ్యూనికేటింగ్ ఓవర్ ద ఆర్పానెట్, సో known as TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అన్న. TCP ensured that messages were properly routed from sender to receiver. మెసేజ్ సెండర్ నుంచి రిసీవర్కి కరెక్ట్గా వెళ్తుందా, అరైవ్ అవుతుందా లేదా చెకింగ్. ఏ హ్యూజ్ వెరైటీ ఆఫ్ నెట్వర్కింగ్ హార్డ్వేర్, HW అంటే హార్డ్వేర్ అన్న, సాఫ్ట్వేర్ అంటే S/W. ఎపేర్ ఫర్ బోత్ ఇంట్రా ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్. ఈ 2 కమ్యూనికేషన్లో కూడా ఈ నెట్వర్కింగ్ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువగా వాడేవాళ్ళు అని చెప్తూ వచ్చాడు.
One challenge was to get these two intercommunicate. ARPA accomplished this with the development of internet protocol. IP మన ల్యాప్టాప్ కైనా మొబైల్ కైనా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అప్పుడు ఇక్కడ మొదలైంది ఐపీ అనేది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఆర్పా అనేది స్టార్ట్ చేసింది అన్న. సో ఇది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని టీసీపీ ఐపీ అని అంటారు. అంటే ఐపీ అడ్రస్ అంటాం కదా మనం. సో కొన్నిట్లో టీసీపీ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు www డాట్ అని కొడతాం కదా మనం, మనకి ఏది కావాలని www డాట్. ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేయాలి www.dmtlogics.com. సో అలాగా ఈ www అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్న. సో ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఇంటర్నెట్లో ఈ www స్టార్ట్ చేశారు. www ద వెబ్ హ్యాస్ డెవలప్డ్ ఏ హ్యూజ్ ఫాలోయింగ్ బికాస్ ఆఫ్ ఇట్ యూజ్ ఆఫ్ ఈజ్. అంటే దీన్ని సింపుల్గా వాడడం, సింపుల్గా మనకు కనిపించడం, ఇలా అవ్వడం వల్ల దీన్ని బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే దీన్ని వాడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయ్యారు, దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంది. అందుకే దీన్ని వెబ్ అని పిలిచారు. ఏమని పిలిచారు? వెబ్ అని పిలిచారు. ద ఇంటర్నెట్ వెబ్ అంటే ఒక దగ్గర నుంచి అటు ఇటు వెళ్తుంటారు కదా, స్పైడర్ మ్యాన్ చూసే ఉంటారు కదా, ఆ తాళ్ళని ఏమంటారు? వెబ్. సో దాని ప్రకారం ఈ వెబ్ అనే పేరు పెట్టారు. ద ఇంటర్నెట్ కెన్ బి థాట్ ఆఫ్ ఎస్ ఎ వెరీ లార్జ్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ కంప్యూటర్స్. కొన్ని నెట్వర్క్ కంప్యూటర్స్ ఒక పెద్ద సముదాయమే ఇంటర్నెట్కి బాగా యూజ్ అవుతుంది. సో వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. ద వెబ్ దేర్ ఫోర్ యూజెస్ ద ఇంటర్నెట్. ఈ వెబ్ అనేది ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటుంది. వెబ్ ఈజ్ నౌ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ కదలడానికి గల కారణమే ఈ వెబ్ అని చెప్తూ వచ్చారు. సో ఇది గ్రేటెస్ట్ ట్రాఫిక్ డిమాండ్స్ని జనరేట్ చేసింది, నువ్వు ఇంటర్నెట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది, ఇలా డెవలప్ అవుతూ వచ్చారు. ఓకే, సో ఈ వెబ్ అనేది హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది అన్న. బ్రౌజర్స్ అనేవి మల్టీ ప్రోటోకాల్తో రన్ అవుతాయి. అంటే మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ తీసుకొని ఇంటర్నెట్ ద్వారా మనకి చూపిస్తూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ని తీసుకుంటాయి. సో ద సెంట్రల్ ఐడియా ఇన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ వెబ్ వాజ్ యూఆర్ఎల్. సో ఈ వెబ్ ఏదైతే ఈ వెబ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటంటే యూఆర్ఎల్ అని చెప్తూ వచ్చారు. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఒక వెబ్ అడ్రస్ లాంటిది నాన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఏదో లింక్ పేస్ట్ చేయాలంటే లింక్ తీసుకుంటావు కదా, దాన్ని యూఆర్ఎల్ అంటారు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నువ్వు ఒక యూఆర్ఎల్ కొడితే దానికి సంబంధించిన వీడియో వస్తుంది. ఇప్పుడు నా వీడియో వింటున్నావు, దీన్ని షేర్ అని కింద బటన్ ఉంటుంది, షేర్ చేసావు యూట్యూబ్లోని, అప్పుడు దానికి ఒక లింక్ వస్తుంది, దాన్ని యూఆర్ఎల్ అంటారు. సో ఇది ఒక యూనిక్ ఐడెంటిఫై అడ్రస్ అన్నమాట. సో డాక్యుమెంట్స్ కెన్ బి యాన్ ఇమేజ్ అండ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా ఏవైనా అవ్వచ్చు, యూనిక్ అడ్రస్ ఉంటుంది, ప్రతి దానికి ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని యూఆర్ఎల్ అంటారని చెప్పాడు. సో దీంట్లో ఇంకొన్ని టర్మ్స్ చెప్పాను అన్న. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, హైపర్ లింక్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజింగ్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి. హైపర్ టెక్స్ట్ అంటే hypertext is a method of preparing and publishing text in which users can choose their own path through the material. ఒక మెటీరియల్లోన యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ పాత్ని లేదా వాళ్ళు ప్రిపేర్ చేసిన లేదా పబ్లిష్ చేసే టెక్స్ట్ని హైపర్ టెక్స్ట్ అంటారు. హైపర్ లింక్ అంటే ఒక లింక్ అండర్లైన్ చేయబడి ఉంటే లేదా ఎంపసైజ్ చేయబడి ఉంటే మౌస్ దాని మీద డిస్ప్లే చేసామనుకో అప్పుడు అది హైలైట్ అవుతుంది. సో దాన్ని హైపర్ లింక్ అంటారు. ఇలా ఇదంతా అక్షరాలు కదన్న. ఇక్కడ నేను ఏదైనా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను అనుకో, ఆ లింక్ హైలైట్ అవుతుంది బ్లూ కలర్లో, దాన్నే హైపర్ లింక్ అని అంటారు. సో అదర్ సైట్స్, ఇంటర్నెట్లోని అదర్ సైట్స్ నుంచి నువ్వు తెచ్చుకొని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు దాన్ని. వెబ్ అంటే కొన్ని ఇంటర్లింక్డ్ బై హైపర్ లింక్స్ ఈజ్ కాల్డ్ వెబ్. ఏం లేదన్న, కొన్ని ఇంటర్లింక్డ్ యొక్క కలెక్షన్స్, కొన్ని హైపర్ లింక్స్ యొక్క కలెక్షన్ వెబ్ అన్నారు. వెబ్ అనేది వెబ్ డాక్యుమెంట్స్ యొక్క సినానిమ్ అని చెప్పాడు. సో దీన్ని హైపర్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కూడా చెప్తారని చెప్పాడు. బ్రౌజింగ్ అంటే ఒక డాక్యుమెంట్ గుండా ఆ ప్రాసెస్ ఆఫ్ నావిగేషన్ బ్రౌజింగ్ అంటారు. సో ద యూజర్ నీడ్ క్లయింట్ సాఫ్ట్వేర్ వెబ్ బ్రౌజర్ సచ్ నెట్స్కేప్ నావిగేటర్. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మనం www అనేది మెనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్ అయినా, పిక్చర్స్ అయినా, వీడియోస్ అయినా, ఆడియోస్ అయినా, కొన్నిసార్లు నెట్ సర్ఫింగ్కి, వీటన్నిటిని కూడా రిఫర్ చేస్తుందని చెప్పాడు. వెబ్ బ్రౌజింగ్ ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన కంప్యూటర్స్లో రన్ అవుతుంది, ఏదైతే www రిసోర్సెస్కి యాక్సెస్ ఇచ్చారో అక్కడి నుంచి. సో ఇక్కడ కొన్ని పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ అడిగాడు. ఇది 10 మార్కులు డ్యామ్ షూర్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ గూగుల్ అన్న. దీని యొక్క మంత్లీ విజిటర్స్ ఎంతమందిరా? కొన్ని కోట్లలో ఉన్నారు, లెక్కెట్టుకోండి. సో గూగుల్ వెబ్ సెర్చ్ లేదా గూగుల్ సెర్చ్ లేదా సింపుల్ గూగుల్, ఈ నేమ్ అనేది ఇంట్రడక్షన్ అవసరం లేదు, అందరికీ తెలిసిందే. గూగుల్ అనేది more than 3 billion సెర్చెస్ పర్ డే. ఒక రోజుకి more than 3 billion మెంబర్స్ ఈ గూగుల్ని సెర్చ్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ది వెబ్, గూగుల్ ఫుల్ఫిల్ యువర్ హంట్ ఫర్ ది ఇమేజెస్. నీకు ఓన్లీ మ్యాటర్ కోసమే కాదు, ఇమేజెస్ కోసము, వీడియోస్ కోసము, న్యూస్ కోసము, బుక్స్ కోసము, మ్యాప్ల కోసము, యాప్స్ కోసం, వీటన్నిటికీ గూగుల్ని సెర్చ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ బింగ్ అనే సాఫ్ట్వేర్ అన్న.
దీంట్లో మంత్లీ ఎంతమంది చూస్తున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసిందిరా. ఇది గూగుల్కి ఒక మంచి కాంపిటేటర్. ఇది రెండో బెస్ట్ ఆప్షన్ బింగ్ అనేది. బింగ్ ఈజ్ ఫర్ డూయింగ్ అంటే బింగ్ అనే పదానికి అతను అర్థం చెప్పాడు. ఇది 40 లాంగ్వేజ్ల్లో అవైలబుల్గా ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ యాహూ స్టాండ్స్ ఫర్ ఎట్ అనదర్ హైరార్కికల్ ఆర్గనైజ్డ్ ఒరాకిల్. ఖచ్చితంగా ఇది రాయాల్సి ఉంటుంది. ఇది 2011లో వచ్చిందన్న. యాహూ అనేది బింగ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఇది ఒక థర్డ్ ప్రామినెంట్ సెర్చ్ ఇంజిన్ అన్న. ఇట్ ఈస్ హోమ్ అండ్ కంపైల్ డైరెక్టరీ బేస్డ్ సెర్చ్ ఇంజిన్. ఇది అడుగుతాడు నాన్న ఖచ్చితంగా. ఓకేనా. యాహూ అనేది యెల్ప్తో కొలాబరేట్ అయ్యి దాని యొక్క సెర్చ్ ఇంజిన్ని డెవలప్ చేసుకుంది. సో దీని యొక్క మంత్లీ విజిటర్స్. నెక్స్ట్ ఆస్క్. ఇది ఒక మోస్ట్ కామన్ వర్డ్ అన్న. సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువ ask.com అనే దాన్ని మనం వాడతాం. దీని యొక్క ఒరిజినల్ అనేది ఆస్క్ జీవస్. ఆస్క్ బేసికల్గా నువ్వు ఏది అడుగుతావో లేదా డైలీ సబ్మిటెడ్ క్వశ్చన్స్ ఏమన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది ఒక ట్రెడిషనల్ కీవర్డ్ సెర్చింగ్ అని చెప్తూ వచ్చాడు. సో ఇది వరల్డ్ ఫస్ట్ క్లిక్ పాపులారిటీ సెర్చ్ టెక్నాలజీ. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు. దీని యొక్క మంత్లీ విజిటర్స్ రాశాడు. AOI సెర్చ్ నాన్న అంటే అమెరికా ఆన్లైన్. ఏవో అనేది క్రావలర్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ అన్న, గూగుల్ లాగా సేమ్. సో దీని యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో ఇది గూగుల్ లాగా వస్తుంది బయటకి దీని అవుట్కమ్ కూడా. సో ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే ఇంటర్నల్ వర్షన్ తేడా అన్న. సో AOL సెర్చ్ అనేది కంటెంట్కి లింక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. AOL ఆన్లైన్ సర్వీస్ అనేది. సో ఇక్కడ నువ్వు సెర్చింగ్కి ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా వెబ్ కూడా సైమల్టేనియస్గా నువ్వు సెర్చ్ చేయొచ్చు. ఇది C++ లాంగ్వేజ్తో తయారు చేశారు. దీని యొక్క మంత్లీ విజిటర్స్. అంతేరా, పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. జస్ట్ నీకు ఇంటర్నెట్ మీద ఒక ఐడియా ఉంటే సొంతంగా రాసి వచ్చి ఈ క్వశ్చన్లు పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. జస్ట్ చెప్పినప్పుడు వినండి. మీకు జస్ట్ ఏది అర్థమైతే అది ఎగ్జామ్లో మెన్షన్ చేయండి చాలు. అంతకుమించి మీరు ఎక్కువ గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్క 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చదివితే చాలు. యూనిట్కి ఒక 10 minutes మీ టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది. ఇది దీని ఒక PDF మన యాప్లో ఉందన్న. యాప్ నేమ్ DMT లాజిక్స్. ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 2 యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.